మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ధైర్యవంతులు, లక్ష్మీ సంపదలతో కలిగిన మంచి స్పోర్ట్స్ మ్యాన్స్, అంటే అది ఆడవారైనా మగవారైనా ఆటలలో, అంటే గేమ్స్, క్రికెట్, వాలీబాల్, ఇట్లా ఏవైనా సరే ఆటల్లో మంచి రాణింపు ఉండి ఆటల వల్లే జీవితం, ధన సంపాదన, లక్ష్మీ సంపదలు ఎవరికి ఉంటాయి. ముఖ్యంగా జాతక చక్రంలో కుజగ్రహం బలంగా ఉండాలి. అంటే కుజుడు ధైర్య సాహసాలకి అధిపతి. అట్లాగే రవిగ్రహం పర్సనాలిటీ, లుక్, గ్లోరీ, ఇదంతా రవి. అంటే రవిగ్రహం బాగున్న వాళ్ళు పర్సనాలిటీలోనే ఒక అథారిటీ ఉంటుంది. ఈ రెండు గ్రహాలు, కుజుడంటే ఎనర్జీ, స్టామినా, ఇవన్నీ కూడా. ఫస్ట్ మీ జాతక చక్రంలో కుజుడికి రవికి శుభ ఆధిపత్యాలు వచ్చి లగ్న పంచమ భాగ్యాధిపత్యం, కేంద్రాలు ఆధిపత్యం వచ్చి దశమానికి వచ్చి లగ్నంలో ఉంటే వీరిద్దరూ 100% మంచి ప్లేయర్స్ అవుతారు. అట్లాగే బుధగ్రహం కూడా, బుధుడు మిథున రాశికి, కన్యా రాశికి అధిపతి. మిథున కన్య రాశులకు అధిపతి. చాలా ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఈ గ్రహం. అట్లాగే అంతే ఫాస్ట్గా ఆలోచనలు. ఇప్పుడు ఒక ఆటగాడికి ఆట నేర్చుకుని బలం ఉన్నంత మాత్రాన ఏ సమయానికి ఏ టైంలో, ఒక క్రికెటర్ ఉన్నారనుకోండి, అది ఎంత దూరం బాల్ వెళ్తుంది, ఎట్లాగా ఏంటి, ఇదంతా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళ మైండ్లో రన్ అవుతుంది. దాన్ని బట్టి ఇవన్నీ ఫాస్ట్గా అది బుధగ్రహం. అంటే సుమారుగా రవికి బుధుడు దగ్గరగానే ఉంటారండి, కలయిక ఉంటారు, లేదా పక్క రాశుల్లో ఉంటారు. ఇట్లాగా ఉన్న వాళ్ళకి మంచి ఆట వస్తుంది. దాంతో లక్ష్మీ సంపదలు కూడా ఉంటాయి. అంటే కుజుడు అంటేనే ధైర్యం. ఎవరి జాతకంలోనైనా థర్డ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన కుజుడితో కలిసి 3, 6 స్థానాల్లో ఉండి బుధగ్రహంతో సంబంధం ఉండి దశ అంతర్దశనాథుళ్ళు, అంతర్దశ కన్నా దశాధిపతి ఫేవరబుల్గా ఉంటే ఆ సమయంలో మంచి ప్లేయర్స్ అవుతారు. అట్లాగే లగ్నము, తృతీయము, షష్టము, ఈ 3 కాంబినేషన్ ఉన్నవాళ్ళు కూడా అవుతారు. అంటే ఫస్ట్ లార్డ్, థర్డ్ లార్డ్, 6th లార్డ్ సంబంధాలు ఉంటే వీరి ముగ్గురులో వీరికి మంచి స్పోర్ట్స్ మెన్ అవుతారు. అట్లాగే జాతక చక్రంలో ఫస్ట్ కుజగ్రహం చూడండి, తర్వాత రవి. ఒక వృశ్చిక లగ్న జాతకులు అయితే దశమంలో సింహరాశి, అది అక్కడ రవి కుజ కలయిక ఉంటే ఇది దిగ్బలం. ఓకే, సింహరాశిలో రవి కుజ కలయిక ఉండి దిగ్బలం. అట్లాగే రవి దశమాధిపతితో కూడా కలయిక ఉండి
వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. చూడండి, వృశ్చిక లగ్నానికి లగ్న షష్టాధిపతి కుజుడే అయ్యారు. అంటే షష్టానికి కూడా సంబంధం వచ్చింది. అంటే రవి కుజులు కలిసి దశమంలో ఉన్నారనుకోండి, 100% ఇది ఉంటుంది. మంచి యోగం ఇది. ఈ యోగానికి సరిపడినట్టు దశ అంటే మనకి చిన్నప్పటి నుంచి ఆడతారు కాబట్టి చిన్నప్పటి నుంచే దశలు ఫేవరబుల్గా ఉంటే ఈ యోగం గట్టిగా ఉంటుంది. పాపగ్రహ దృష్టి లేకుండా ఉండాలి. గురు దృష్టి ఉంటే ఇంకా మంచిది. గురుడు ఎక్కడైతే ఏ భావాన్ని చూస్తుంటారో ఆ భావాన్ని వృద్ధి చెంది చేస్తారు. ఆ గ్రహాలని కూడా మంచిది రవి కుజులు. ఇది వృశ్చిక లగ్నం. మరి లగ్నంలోనే ఉంటే అండి, ఇది కూడా మంచి యోగమే. ప్లస్ ఇక్కడ బుధుడు ఉన్నాడు అనుకోండి, బుధుడు ఈ లగ్నానికి అష్టమాధిపతి, లాభాధిపతి అయ్యారు. ఇక్కడ దిగ్బలం పొందుతారు. ఇది కూడా మంచి యోగమే. 100% యోగవంతమైన జాతకం అవుతుంది. మరి మేషరాశి అయిందనుకోండి, మేషరాశిలో రవి ఉచ్చు పొందుతారు, కుజుడు స్వక్షేత్రం. అంటే లగ్న పంచమాధిపతుల కలయిక. ఇక్కడ షష్టాధిపతి, తృతీయాధిపతి బుధుడయ్యారు. బుధుడితో చూడబడుతూ కలయిక ఉన్న ఈ యోగం వర్తిస్తుంది. మరి ధనస్సు లగ్నం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం పంచమాధిపతి ప్లస్ రవి భాగ్యాధిపతి. ఈ కలయిక కూడా గొప్ప యోగం. ఇక్కడే లగ్నాధిపతి కూడా గురువు దృష్టి, గురువుతో కలయిక, లగ్నాధిపతి నక్షత్రాల్లో. అంటే ఇప్పుడు ధనుస్సు లగ్నంలో ఉన్నారు, ధనుస్సులో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంటాయి. కుజుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండి, కుజురవుల కలయిక ధనుస్సులో ఉండి గురునితో చూడబడుతూ ఉంటే ఇది కూడా మంచి యోగం. ఇక్కడ గురుడే కలిసి ఉన్నారనుకోండి, ఇక్కడ దిగ్బల ఫలితాలు, ఇంకా మంచి యోగం ఇది వర్తిస్తుంది. ఇట్లాగే ఏదైనా సరే రవి కుజుల సంబంధం మంచి గణనీయంగా ఆలోచించే శక్తి బుధుడికే ఉంటుంది కాబట్టి బుధుడితో సంబంధాలు లేదా కలయిక దృష్టిలో ఉంటే లేదా మీ తృతీయాధిపతి కుజుడు కలయిక ఎవరికైనా సరే బుధునితో దృష్టి లేదా మీ లగ్న పంచమ భాగ్యాధిపతులతో దృష్టి ఉన్న మంచి యోగం ఉంటుంది. ఇది అంటే ఆటల్లో రాణించాలంటే మాత్రం మెయిన్ కుజుడండి. కుజుడు తర్వాత వచ్చేది రవిగ్రహం. బుధుడు అనేవారు మంచిగా ఆలోచన శక్తి కలిగి ఉన్నవాళ్ళు. ఇలా లేదండి మాకు రవి కుజులు కలిసి ఉన్నారు, బుధుడు స్వక్షేత్రంలో మిథునంలో ఉన్నారు, ఇది కూడా మంచి యోగమే. అయితే ఈ యాక్సెస్లు 5, 9, 3, 11 ఉంటే గట్టిగా యోగిస్తుంది. ఇక్కడ శని దృష్టి కానీ రాహు దృష్టి కానీ ఉండకూడదు. ఉన్నట్లయితే ఈ యోగం అంతగా పనిచేయదు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.